వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. పండు మిరపకాయ నిలవ పచ్చడండి. గుంటూరు స్టైల్లో ఘాటుగా చాలా బాగుంటుందండి. మీకు పచ్చడి ఎన్ని రోజులు నిలవ పెట్టుకున్నా రంగు మారకుండా ఉండాలంటే ఒక ట్రిక్ ఉందండి, మీకు అది నేను చెప్తాను. మేము ఇక్కడ 1 కిలో పండు మిరపకాయలు తీసుకున్నామండి. ఇవి మాకు తెలిసిన వాళ్ళ తోటలో ఉంచండి, మందులు కొట్టకుండా ఉన్న మిరపకాయలు, అందుకని వీటిని మేము కడగట్లేదు. ఇలా గుడ్డతో తుడుచుకొని తొడయాలు తీసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నామండి. మనం పండు మిరపకాయలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోవాలండి. సన్నగా ఉండే కాయలైతే కొంచెం కారం ఎక్కువగా ఘాటుగా ఉంటాయి. అవే కొంచెం బోలుగా ఉండే కాయల్లో అయితే కారం తక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి మనం చింతపండు కొంచెం తక్కువగా ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుందండి. నేను ఇక్కడ మీకు కేజీ పండుమిరపకాయల పచ్చడికి కొలతలు చెప్తున్నానండి. మేము తీసుకున్న పండుమిరపకాయల్లో కారం మీడియంగా ఉంటుంది, అందుకని 200 గ్రాముల చింతపండు, 300 గ్రాముల రాళ్ల ఉప్పు, ఒక 50 గ్రాముల చున్నులపాయ రెబ్బలు, ఒక 2 టీ స్పూన్ల మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వీటితో పాటే ఒక 50 గ్రాముల వంట ఆముదము, అది వేసుకుంటే పచ్చడి రంగే మారదండి. పండుమిరపకాయ పచ్చడి అంతా కలిపి ఒకేసారి తాలింపు పెట్టమండి, కొంచెం కొంచెంగా తీసుకొని తాలింపు పెట్టుకుంటాం కాబట్టి తాలింపు గింజలు కూడానండి. ఒకవేళ మీరు తీసుకున్న మిరపకాయలు మరీ కారంగా ఉంటే దానికి మీరు 250 గ్రాములు చింతపండు పెట్టుకోండి. ఎక్కువ క్వాంటిటీతో పండుమిర్చి పచ్చడి చేసుకునేటప్పుడు గ్రైండర్లో కానీ రోట్లో కానీ రుబ్బుకుంటామండి. మేము ఇక్కడ కిలో కాబట్టి మిక్సీకి పట్టేసుకుంటున్నాం. సో పండుమిర్చి మిక్సీలోకి తీసుకోండి. తర్వాత చున్నులపాయ రెబ్బలు, మెంతి పొడి, ఉప్పు, మేము వాడేది రాళ్ల ఉప్పు అండి, కొలత కూడా రాళ్ల ఉప్పుదే చెప్పాను. చింతపండు అన్నీ కలిపి పల్స్ బటన్ వాడుతూ కచ్చా పచ్చాగా పచ్చడి రుబ్బుకోండి. మామూలుగా అయితే ముందు మేము పండుమిర్చిని కచ్చా పచ్చాగా రోట్లో దంచుకొని దాని తర్వాత పచ్చడి చింతపండు అలా లేయర్స్గా పెట్టుకొని తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ రుబ్బుకునే వాళ్ళమండి. ఇలా కచ్చా పచ్చాగా రుబ్బుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మీకు తాలింపు వేయటం కూడా చూపిస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకొని తాలింపు చిట్పట్లాడిన తర్వాత ఎండుమిర్చి, చివరిగా ఇంగువ అన్నీ వేసుకొని ఈ వేడి తాలింపుని పచ్చడిలోకి పోసుకోండి. ఒక్కసారి అంతా బాగా కలుపుకోండి. ఈ పచ్చడిలోకి కొంతమంది కరివేపాకు వేసుకుంటారండి, అది ఆప్షనల్. జీలకర్ర మాత్రం వేసుకోకండి, ఎందుకంటే ఫ్లేవర్ మారిపోతుంది. తర్వాత మీకు చెప్పాను కదా వంట ఆముదమని, అది వేసుకోండి పచ్చడిలోకి. ఎన్ని రోజులు నిలవ పెట్టినా సరే పచ్చడి రంగే మారకుండా ఎర్రగా ఉంటుందండి. చూసారా ఎంత ఈజీయో, ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు పండుమిరపకాయలు కడుక్కునే పని అయితే తొడయాలు తీయక ముందు కడుక్కొని ఒక 4-5 గంటల సేపు ఆరనివ్వండి. తడి అనేది లేకుండా మిరపకాయ ఆరాలండి, లేకపోతే తెల్ల పురుగు వచ్చేస్తుంది, లేదంటే బూజు పడుతుంది.